పూర్వం ఒక చిన్న ఊర్లో అంజలి అనే పాప ఉండేది. ఆమెకు రాత్రివేళలో ఆకాశంలో కనిపించే చందమామంటే చాలా ఇష్టం. ప్రతిరోజు నిద్రపోయే ముందు కిటికీ దగ్గర కూచుని చందమామతో మాటలు మాట్లాడేదిది. చందమామయ్య, నువ్వక్కడ ఒంటరిగా ఉంకాలా? నాకు మిత్రులున్నారు, నీకెవరు అని అంజలి అడిగేది. ఒకరోజు చందమామ జవాబిచ్చినట్టు అనిపించింది. ఆకాశంలో ఉన్న మబ్బు ఆకారం నవ్వుతున్నట్టుగా కనిపించింది. అంజలి ఆశ్చర్యపోయింది. అరే, ఇది నా కొత్త మిత్రుడు మబ్బురాజు అని సంతోషపడింది. రోజులు గడిచాయి. ఒకరోజు భారీ గాలి, వాన వచ్చింది. ఆకాశం నిండా మబ్బులు. చందమామ కనిపించలేదు. అంజలి చాలా బాధపడింది. వాన ఆగిన తర్వాత అంజలి కిటికీ దగ్గరికి వెళ్ళి, చందమామ, నువ్వు బావున్నావా అని మెల్లిగా అడిగింది. అంతలో మబ్బులు పక్కకు తప్పుకుని చందమామ మళ్ళీ మెరిసింది. అంజలి ముఖంపై చిరునవ్వు తిరిగి వచ్చింది. చందమామ కూడా మరింత ప్రకాశంగా కనిపించింది. అది కూడా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నా చిన్నమ్మా అన్నట్టు అనిపించింది. అలా అంజలి ప్రతి రాత్రి తన చిన్న మిత్రుడు చందమామతో మాట్లాడుకుంటూ ఆనందంగా నిద్రపోయేది.